ముఖ్యంగా ఇది చాలా మందికి ఉన్నదే ఏంటంటే మెన్కి కానీ ఇప్పుడు ఫిమేల్స్ కూడా చేస్తున్నారు కావచ్చు, బట్ స్ట్రెస్ వల్ల స్మోకింగ్ అనేది కామన్ గా ఉంది. నాకేం కాదు బాగానే ఉన్నా అనుకుంటారు, కానీ లోపల ఇంత ఇంటర్నల్ గా డ్యామేజ్ ఏదో వాళ్ళు తెలియదు. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ప్రతి ఒక్క డబ్బా మీద రాసున్నా కూడా స్టిల్ యూ డూ. ఫ్యామిలీ ఉంది అవేమి గుర్తుపట్టారు. సో వాళ్ళకి మీరు సైకలాజికల్ గా ఇచ్చే కౌన్సిలింగ్ ఏం సార్, హెల్త్ ఇంపాక్ట్స్ ఎలా పెడతారు? ఇప్పుడు దీంట్లో చాలా పారామీటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు నాకు చెప్పారు స్మోకింగ్ అని. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అందరికీ తెలుసు, డాక్టర్స్ కూడా తెలుసు, చాలా మంది తెలిసినా కూడా దాన్ని హ్యాబిటెడ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హ్యాబిటెడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లంగ్స్ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, లివర్ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, డ్రింక్స్ బాగా విపరీతంగా తాగేసి ఉన్నారు. వాళ్ళందరూ చూసుకుంటే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక సైకలాజికల్ గా కూడా చాలా మ్యాటర్ క్రియేట్ చేస్తుంది. అంటే మేము రూట్ కాజ్ చూస్తాం కాబట్టి 4 years లోపల పిల్లల పైన సైకలాజికల్ గా ఏవైతే ఇంపాక్ట్స్ ఉంటాయో, ట్రామాస్ కానీ ఏమైనా ఉంటాయో, అది కూడా మనకి వీటికి కారణం అవుతుంది. మీకు ఇప్పుడు కొంతమంది స్మోకింగ్ అనేది మీరు అనుకుంటున్నారు బ్యాడ్ హ్యాబిట్ అని, కొంతమంది చీటికి మాటికి ఏవో చిరుతిండ్లు తింటూ ఉంటారు చూసారా, ఊరికే తినకపోతే వాళ్ళకి ఆడదు, 10 నిమిషాలకి ఏదో ఒకటి వాళ్ళకి ఉండాలి, తినాలి, అది ఒక హ్యాబిట్. కొంతమంది బబుల్ గమ్ ఊరికే నములుతా ఉంటారు, అంటే మీ మౌత్ అనేది ఊరికి ఏదో ఒక స్టిమ్యులేషన్ కి కోరుకుంటా ఉంటారు. ఆ స్టిమ్యులేషన్ హార్మోన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? సో ఇవన్నీ మేము దీనిపైన రీసెర్చ్ చేసాం. ఎందుకు మనిషి చైన్ స్మోకర్ అవుతారు, ఎందుకు కొంతమంది నేను చూసాను, అంటే ఎవరిని తప్పు పట్టట్లే, మంచి డాక్టర్స్ కూడా స్మోక్ అడిక్షన్ కి ఉన్న వాళ్ళు, డ్రింక్ అడిక్షన్ కి ఉన్న వాళ్ళని కూడా నేను రేర్ గా చూసాను. నేను అప్పుడే ఇవన్నీ థాట్స్ వచ్చినాయి, ఎందుకు వీళ్ళకి అవుతుంది అంటే బియాండ్ సబ్జెక్ట్. మనం చదువుకున్న చదువట చెప్తుందా? కాదు. సైకలాజికల్ గా ఎక్కడో ఇంపాక్ట్ పడింది వాళ్ళ పైన, అది సబ్ కాన్షియస్ మైండ్ లో, మన మెమరీస్ లో, అది డిఎన్ఏ ప్యాటర్న్ లో అది మారిపోయి పెద్దగా అయిన తర్వాత మీ లైఫ్ ని అది లీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. సో ఇప్పుడు మీరు ఏదైనా పని అవ్వట్లేదు అనుకోండి, ఫటాఫట్ సిగరెట్ తీసి తాగుతూ దాని గురించి ఆలోచిస్తారు. దే విల్ ఫోకస్. నిజంగా వాడికి అప్పుడు ఐడియా వచ్చేస్తుంది, క్లిక్ అవుతుంది. అయితే అది రాంగ్ గా రైట్ అని ఆ మూమెంట్ లో తెలియదు. సో నిజంగా అది ఇంపాక్ట్ పడుతుందా పడదా అనేది డిఫరెంట్ మెథడ్. ఎందుకంటే కొంతమంది నేను 8 years చూశాను, చైన్ స్మోకర్ సిగరెట్ ఉన్నా కూడా వాళ్ళకి లంగ్ ప్రాబ్లం రాలేదు. అసలు కొంతమంది సిగరెట్ అలవాటు లేని వాళ్ళు కూడా లంగ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడు ఏ కండిషన్ లో మీరు తాగుతున్నారు, ఐదర్ డ్రింక్ కానీ, స్మోక్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, ఈవెన్ ఫుడ్ అయినా సరే, ఫుడ్ ఈజ్ ఆల్సో బికమ్ ఏ పాయిజనస్. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు బలవంతంగా తినిపిస్తే కూడా పాయిజనస్ కింద కన్వర్ట్ అవుతుంది. విల్ నాట్ గివ్ ఎనీ బెనిఫిట్. అట్లాగే ఈ అలవాటు ఉన్న సిగరెట్లు కూడా మీ సిచ్యువేషన్ బట్టి అది ఇంపాక్ట్ పడచ్చు, లేకపోతే ఇంపాక్ట్ పడకపోవచ్చు. మీరు హ్యాపీనెస్ తో తాగుతున్నారా, లేకపోతే దుఃఖంలో తాగుతున్నారా, స్ట్రెస్ తో తాగుతున్నారా, దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్. దాన్ని బట్టే మీ బాడీ పైన ఇంపాక్ట్ పడుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హ్యాబిట్స్ అనేది యాక్చువల్ గా ఇట్స్ నాట్ గుడ్ అనేది చెప్తాను. అంటే అల్టిమేట్ గా చెప్పాలి అనుకుంటే ఇట్స్ నాట్ గుడ్. కానీ ఆ థాట్ రావాలి, ఎందుకు వచ్చింది ఎడిక్షన్ అనే దానికి కూడా మనకి ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది మనం కరెక్ట్ గా రెక్టిఫై చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా ఆ ఇంపాక్ట్ కూడా తగ్గిపోతుంది. సరదాగా అప్పుడప్పుడు తాగితే అది పెద్ద ఇంపాక్ట్ చేయదు, బట్ ఏది కూడా వ్యసనం కాకూడదు. ఆ వ్యసనం అనేది చాలా డేంజర్. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే. సినిమాలు చూడడం కొంతమందికి వ్యసనం, టీవీ సీరియల్ చూడడం కొంతమందికి వ్యసనం, తిండే తినడం కొందరికి వ్యసనం. సో ఇవి ఏదైనా ఒక లిమిట్ దాటితే మనకు ప్రమాదం క్రియేట్ చేస్తుంది.